ఇక బలగాల ఆధీనంలోకి కర్రెగుట్టలు అంటూ క్షేత్రస్థాయిలో ఐబీ చీఫ్ తపన్ డేఖా కర్రెగుట్టల ప్రాంతం సందర్శన, జాతీయ జెండా ఆవిష్కరణ, 9వ రోజు కొనసాగిన బలగాల కూంబింగ్, డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు, ఉపగ్రహ చిత్రాలను వినియోగిస్తున్న వైనం అంటూ ఇగో ఇక్కడ మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా మరికొందరు అగ్ర మావోయిస్టుల టార్గెట్గా గత 9 రోజులుగా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో గాలిస్తున్న భద్రతా బలగాలు బుధవారం కర్రెగుట్టలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అక్కడ జాతీయ జెండాను కూడా ఎగరవేశాయంటూ ఇక మేము ఇక్కడ దాకా వచ్చినాం, ఇది మాదే ప్లేస్ అన్నట్టుగా భద్రతా బలగాలు జెండా ఎగరేసినట్టుగా ఇక్కడ వార్త. సో వాళ్ళు దొరకట్లేదు, తప్పించుకున్నారని అంటూ ఉన్నారు. సో మరి దొరుకుతారా, ఇంకా ప్రయత్నం చేస్తారా, మరి ఆ కూంబింగ్లా మరి ఏం జరగబోతుంది అనేది మనకి ఇంకా తెలుస్తుంది. 9 రోజులుగా కంటిన్యూ అవుతూ ఉంది. దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఏమక్కరా, చర్చలు చేయొచ్చు కదా, ఎందుకు ఇట్లా కావాలని దండయాత్ర లెక్క చేస్తూ ఉన్నారని అనేటోళ్ళు అంటూ ఉన్నారు. సీతక్కను కూడా దీంట్లోకి తీసుకొచ్చేసారు. మంత్రి సీతక్కను కూడా కొంత ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. సీతక్క, నువ్వు యాడికెళ్ళి వచ్చినావు, నీ అసలు అడవి బిడ్డవి, నువ్వు ఒక మాజీ మావోయిస్ట్వి, నీకు అంతా తెలుసు, అయినా మీరైనా సరే మరి కేంద్రానికి మొరబెట్టుకోవచ్చు, లేఖ రాయొచ్చు, లేదా అటువైపుగా ప్రయత్నం చేయొచ్చు, చర్చలకి ముందుకెళ్ళాలి తప్ప ఇది కరెక్ట్ అనిపించుకోదు అని చెప్పి తనను కూడా కార్నర్ చేస్తూ మాట్లాడుతున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. సో మొత్తానికి ఆ కర్రెగుట్టలు ఏవైతే ఉన్నాయో ఆ కర్రెగుట్టలు అన్నీ కూడా వీళ్ళ ఆధీనంలోకి వచ్చినట్టు జెండా ఎగిరేసినట్టుగా ఇక్కడ ఫోటో, ఇగో మేము వచ్చేసినాం ఇక్కడ మాదే అని. అందులో ఇగో మానవ హక్కులు అప్పుడు గుర్తు రాలేదా, కర్రెగుట్టలో ఖగార్పై ఛత్తీస్గఢ్ హోంమంత్రి స్పందన అంటూ ఇక ఛత్తీస్గఢ్ హోంమంత్రి ఏమంటా ఉన్నారంటే మరి మానవ హక్కులు ఇప్పుడు మనం అంటున్నాం చూడు, అరే ఏదైనా ఉంటే చూసి మాట్లాడాలి, పిలిచి మాట్లాడాలని. ఇదే ముచ్చట మరి ఆనాడు చాలా జరిగినాయి కదా, వాళ్ళు చేసిన వాళ్ళు చేసిన వాళ్ళ సమయంలో జరిగిన ఆ ఉదంతాల గురించి మాట్లాడేటప్పుడే మరి వాటి గురించి మానవ హక్కులు ఆ రోజు గుర్తు రాలేదా, ఆ రోజు నాయకులనో లేకపోతే పోలీసులనో లేకపోతే ఈ బలగాలనో లేదా అమాయకమైనటువంటి ప్రజలను పొట్టలు పెట్టుకున్నటువంటి మరి మావోయిస్టులు లేరా, మరి అప్పుడు మానవత దృక్పథం లేదా అని చెప్పి తను ప్రశ్నిస్తున్నట్టుగా మరి అప్పుడు ఎందుకు మానవ హక్కులు గుర్తు రాలేదని అంటూ ఉన్నారు.